హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ ఫేస్ పౌడర్ యూజ్ చేసుకున్నా పర్లేదు. ఇలా ఒక స్పూన్ సుమారుగా తీసుకొని ఫేస్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఈ మూడు కూడా బాగా ఇలా కలిపేసుకోవాలండి. బాగా మిక్సింగ్ చేసేసుకొని, ఈ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఇంట్లో ఇల్లు ఉడ్చుకునే చీపురు అయితే ఉంటుంది కదండి, మనకు తెలియకుండానే ఆ చీపురు పైన డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఏర్పడుతూ ఉంటుంది కదండి. దీన్ని మనం చక్కగా 1 month కోసం ఇలా ఈ పౌడర్ని ఈ చీపురు పైన ఇలా చల్లుకున్నాం అనుకోండి, దీనిపైన డస్ట్ కానీ, క్రిములు కానీ, అలానే బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుందండి. మనకు తెలియకుండానే వీటిపై క్రిములు చేరుతూ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి చీమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ ఈ మూడు కలిపిన ఈ మిశ్రమాన్ని, ఈ పౌడర్ని చీపురు పైన వేసామనుకోండి, వీటిపై ఉన్నటువంటి క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, అలానే ఏ టిప్ అయితే మీకు యూజ్ఫుల్గా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎండిపోయిన నిమ్మకాయలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వాటిని పడేస్తూ ఉంటాము. వీటిల్లో కూడా ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కాబట్టి వీటిని పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగైతే చాకుతో కట్ చేసుకొని ఇలాగ నిమ్మకాయని కట్ చేసుకున్న ఈ బద్దల పైన ఇలా కొంచెం సాల్ట్, అలానే బేకింగ్ పౌడర్ కొంచెం వేసేసుకుంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మన ఇంట్లో కిచెన్ సింక్లో ఒక్కొక్కసారి ట్యాప్స్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా దీనిపైన మరకలు కానీ, డస్ట్ కానీ, పాకుడు కానీ ఇలా పడుతూ ఉంటాయి కదండి. ఎంత క్లీన్ చేసినా కూడా అవి పోకుండా అలానే ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా పోతాయండి. ఈ విధంగా నిమ్మబద్ద పైన కొంచెం సాల్ట్, అలానే బేకింగ్ పౌడర్ వేసాం కదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా వెనక కూడా ఉన్నటువంటి టైల్స్ మీద ఉన్నటువంటి మరకలను కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా రఫ్ చేసి నిమ్మబద్దని ఇలాగా రఫ్ చేసి రుద్దామనుకోండి, ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి మరకలు కానీ, ట్యాప్ మీద ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా ఇలా రఫ్ చేసి ఒక 5 minutes మాత్రం అలా ఉంచేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్యాప్స్ కూడా చక్కగా మంచిగా మెరిసిపోతాయండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చక్కగా వీటిపై ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ, పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. పడేసే నిమ్మ తొక్కలతో మనం ఈజీగా ఇలా ఇంట్లో ఉన్న వాటిని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఈ విధంగా మీరు చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ట్యాప్ అయితే చక్కగా మెరిసిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుందండి. నిమ్మ బద్దలని చక్కగా ఇలాగ కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసుకుంటే రెండు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా మనం పడేసే నిమ్మ తొక్కల్ని ఈ విధంగా ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, గ్రైండర్లో మనం పిండిలు పట్టుకుంటూ ఉంటాం కదండి, ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ ఇలా పట్టుకునేటప్పుడు ఇలా క్లీన్ చేసేసి మళ్ళీ ఇలా ఇందులో పెట్టేసి మనం ఏదైనా ఒక మూత లాంటిది వేస్తూ ఉంటాం కదండి. ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఈ రాళ్ళు సైజ్ అనేది చూడండి, ఇలా గ్యాప్ అనేది కొంచెం ఉంచుకోవాలండి. మనం గాజు పెట్టే సైజ్ అంతా గ్యాప్ అనేది ఉంచుకోవాలి. లేదంటే ఈ రాళ్ళు ఇలాగా గ్యాప్ లేకుండా పెట్టుకున్నాం అనుకోండి, గ్రైండరు త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గాజు పెట్టే సైజ్ అంతా గ్యాప్ అనేది ఉంచుకోవాలండి. లేదంటే మనకి గ్యాప్ లేదు అనుకుంటే పైన అడ్జస్ట్ చేసుకునే బటన్ దగ్గర ఇలాగ మనం లూజ్ చేసుకోవచ్చు, అలానే టైట్ చేసుకోవచ్చు కదండి. ఈ విధంగా మనం కొంచెం అయితే గ్యాప్ అనేది ఉంచుకోవాలండి. లేదంటే ఈ రాళ్ళు ఇలాగా ఆనుకుని మనకి గ్రైండర్ త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఇలాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందామండి. బొద్దింకలతో, బల్లులతో బాగా విసిగిపోతూ ఉంటాం కదండి. మనం నైట్ గిన్నెలు కడగకుండా ఇలా కిచెన్ సింక్లో పెట్టేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఇలా పెట్టినప్పుడు బొద్దింకలు, బల్లులు ఎక్కువగా వాటి దగ్గరికి చేరుతూ ఉంటాయి కదండి. ఇలాగ గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో
ఫ్లోర్ మీద ఆనియన్స్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయి. ఇలా కూడా ట్రై చేయొచ్చండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే కూడా షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కాటన్ అయితే ఇలా వేసేసుకుని దానిపైన కొంచెం డెటాల్ అయితే వేసుకోవాలండి. ఇలా కొంచెం డెటాల్ వేసేసుకొని అక్కడ కొంచెం ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఫ్లోర్ మీద కానీ అలా కిచెన్ సింక్లో కానీ బల్లులు బొద్దింకలు ఏ విధంగా ఎక్కడైతే ఎక్కువగా వస్తున్నాయో అక్కడ ఈ కాటను అలానే డెటాల్ వేసాం కదండి, ఇలా పెట్టేసాం అనుకోండి వీటికి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టేసాం అనుకోండి వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఆనియన్స్ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆనియన్స్ స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఆనియన్స్ స్టోర్ చేసుకునే ట్రైలో ముందుగా న్యూస్ పేపర్ వేసుకొని అక్కడొకటి న్యూస్ పేపర్ని రోల్ చేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ బంతులు ఇలా పెట్టేసుకుంటే ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ఇల్లు అయితే ఒక్కొక్కసారి బూజు దులుపుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా స్విచ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి డస్ట్ని మాత్రం క్లీన్ చేసుకోలేకపోతాం. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాటన్ అయితే కొంచెం తీసుకుని దీనిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఇలా స్విచ్ బోర్డులను అయితే చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే ఆఫ్ చేసేసి ఇలాగా స్విచ్ బోర్డు పైన ఉన్నటువంటి డస్ట్ని కానీ అలానే మరకలను కానీ ఇలాగ కాటన్ పైన కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే వేసాం కదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే దీనిపై ఉన్నటువంటి మరకలు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అల్లంపై ఉన్నటువంటి చెక్కుని తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసుకోవచ్చండి. బాటిల్ క్యాప్ని తీసుకొని ఇలా అల్లంపై ఉన్నటువంటి చెక్కుని చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చండి. ఇలా అల్లం అయితే కొంచెం వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా బాటిల్ క్యాప్ తీసుకుని చక్కగా ఈజీగా తీసుకోవచ్చండి. చాకుతో మనం తీసే కన్నా కూడా ఇలా క్యాప్తో తీసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏ టిప్ మీకు యూజ్ఫుల్గా ఉన్నది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకొని దానిపైన లవంగాలు అయితే 3-4 తీసుకొని ఇలాగ ఎల్లుల్లిపాయ పైన ఇలా గుచ్చుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఏ ప్లేసుల్లో తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగ ఎల్లుల్లిపాయ పైన లవంగాలు అయితే పెట్టాం కదండి, ఇలా ఎల్లుల్లిపాయని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సిజర్లో ఒక్కొక్కసారి షార్ప్నెస్ పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సిల్వర్ ఫాయిల్ ట్యాబ్లెట్ సీట్లు అయితే అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఖాళీ అయిన సీట్ అయితే లేదండి, ఫుల్ ఉన్నది చూపిస్తున్నాను. ఇలాగైతే సిజర్ అయితే షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాగా కత్తెరతో 3-4 టైమ్స్ ఇలా అనుకుంటా ఉన్నాం అనుకోండి, షార్ప్నెస్ పెరుగుతుంది. చక్కగా మనకి ఏదైనా కటింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. సిజర్లో షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా సిల్వర్ ఫాయిల్ ట్యాబ్లెట్ సీట్కి ఇలా 3-4 టైమ్స్ ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి. సిజర్లో కూడా మంచి షార్ప్నెస్ పెరుగుతుంది కాబట్టి మనం ఏది కటింగ్ చేసుకున్నా కూడా చాలా యూస్ఫుల్గా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో అయితే కొన్ని రైస్ అయితే పోసుకోవాలండి. ఇలా రైస్ పోసేసుకున్న తర్వాత దీని నిండుగా అయితే రైస్ పోసుకున్నాం కదండి, దీంట్లో
లైన్లో చాకులు కానీ సెజ్జలు కానీ ఫెయిలర్లు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనకి సెజ్జలకు కానీ చాకులు కానీ షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలాగా రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి వాడుకొని యూజ్ చేసుకుని ఇందులో పెట్టేసుకుంటే వీటిపై ఒక్కోసారి తుప్పు వచ్చేస్తూ ఉంటుంది, సిలుము వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనం క్లీన్ చేసి ఈ రైస్లో పెట్టేసుకుంటే మనకి చాకులు కానీ అలానే సెజ్జర్లు కానీ ఫెయిలర్లు కానీ పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. ఇలా అవసరానికి మనం యూజ్ చేసుకొని క్లీన్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా తుప్పు లేకుండా సిలుము లేకుండా ఎక్కువ రోజులు చాకులు కానీ సెజ్జర్లు కానీ మన్నికైతే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, బెండకాయలను అయితే ఒక 3 తీసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా చాకుతో అయితే మనం ఇలాగా బెండకాయలను అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. కొంచెం పుచ్చులు ఉన్నాయో లేవో అనేది చెక్ చేసుకొని ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి. స్టీల్ గ్లాస్ అయినా ఓకే, లేదంటే గాజు గ్లాస్ అయినా తీసుకొని దాన్ని నిండుగా అయితే వాటర్ పోసుకొని ఇలాగా వాటర్లో ఈ బెండకాయ ముక్కల్ని నైట్ అంతా కూడా ఇలా నానబెట్టుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ టిప్ అయితే బీపీ కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా నైట్ నానబెట్టుకున్న ఈ వాటర్లో ఉన్నటువంటి బెండకాయ ముక్కల్ని తీసేసి మనం ఆ వాటర్ని తీసుకున్నాం అనుకోండి, బీపీ కానీ షుగర్ కూడా చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగ మనం వాటర్ అయితే పోసేసుకుని దాంట్లో బెండకాయ ముక్కలను అయితే వేసాం కదండి, ఇలా మూత పెట్టేసి మార్నింగ్ ఇలాగా మూతను తీసి ముక్కలను అయితే సపరేట్ చేసి వాటర్ని తీసుకున్నాం అనుకోండి, షుగర్ కానీ బీపీ కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ట్యాబ్లెట్లతో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా ఈ బెండకాయ ముక్కలను సపరేట్ చేసేసి వాటర్ని తీసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా షుగర్ కానీ బీపీ కానీ చక్కగా తగ్గిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా సూదిలో దారం అయితే ఎక్కించవచ్చు. ఇలా వైట్ పేపర్ ఒక పేపర్ తీసుకొని ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకొని కొంచెం క్రాస్గా అయితే సెజ్జర్ పెట్టి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి, దీని మధ్యలో అయితే దారం అయితే పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా దారం అయితే పెట్టేసుకొని ఇలాగ నీడిల్లోకి దారం అయితే చక్కగా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. చాలా ఈజీగా ఎక్కుతుంది. పెద్దవాళ్ళైనా పిల్లలు అయినా ఎవరైనా సరే సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా కొంచెం అయితే దారం అయితే పెట్టాం కదండి, ఇప్పుడు నీడిలోనికి దారం అయితే ఎక్కిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పేపర్ని అయితే కట్ చేసాం కదండి, ఇప్పుడు నీడిలోనికి దారం అయితే ఎక్కించాము. ఇప్పుడు చూడండి చాలా ఈజీగా సింపుల్గా నీళ్ళలోకి దారం అయితే ఎక్కింది. ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. చూసారా, ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, మన ఇంట్లో మనం ఎంత క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుని పెట్టుకున్నా కూడా దోమలు కానీ ఈగలు కానీ అలానే బొద్దింకలు కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. కర్పూరం బిళ్ళలు అయితే ఒక 3 తీసుకుని ఇందులో వేసుకున్నానండి. ఇవి త్వరగా వాటర్లో కరిగిపోవు కాబట్టి ఈ విధంగా దోమలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో దోమలు కానీ బొద్దింకలు కానీ ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసామనుకోండి, దోమలు కానీ ఈగలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. వీటి ఘాటుకు కానీ స్మెల్కి కానీ అవి దూరంగా పారిపోతాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 14, మనం అడవుల్లో ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాచ్ ఇలా పెట్టుకునేటప్పుడు కంగారులో పడిపోతూ ఉంటుంది కదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇలా విసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక క్లిప్ ఒకటి తీసుకుని వాచ్కి ఇలా పెట్టేసామనుకోండి, కింద పడిపోకుండా ఉంటుంది. మనం పెట్టుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై. టిప్ నెంబర్ 15, మనం ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చక్కగా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలను అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేసుకోవచ్చండి. విస్కర్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయలను అయితే ఒలిచేయచ్చు. ఇలా విస్కర్లో ఎల్లుల్లిపాయలను అయితే పెట్టేసి పొయ్యి వెలిగించుకొని ఇలా కొంచెం హీట్ అయితే చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలని 1 నిమిషం పాటు అలా ఉంచేసి తర్వాత మనం ఇలా ఎల్లుల్లిపాయలను తీసుకుంటే చాలా ఈజీగా
ఈ పొట్టు అయితే వచ్చేస్తుంది. ఎల్లిపాయలు వలవాలంటే ఇలా గోరులతో తీస్తూ ఉంటాం కదండి, గోరులు అయితే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనం చక్కగా ఇలా ఫ్రెష్ చేయగానే చక్కగా తొక్క అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం కొంచెం ఇస్కర్లో ఎల్లిపాయలు పెట్టి స్టవ్ మీద ఇలా కొంచెం హీట్ చేసుకున్నామంటే తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో, ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఈ అద్భుతమైన టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. ప్లీజ్ అండి నచ్చితే మాత్రం వీడియో అయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.